నమస్కారం సార్. నమస్తే. సో ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడితే అందులో చాలా మంది ఏమంటారు, ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో చాలా మంది ఫేమస్, కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నా కూడా కొంతమంది పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. సో అందులో ముద్రగడ గారు నంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు ఆయనది హాట్ టాపిక్ గా మారింది. సో ఆయన మళ్ళీ వైసీపీలో చేరారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో నిజంగానే మనకు తెలియాల్సింది ఏంటంటే, ఎందుకటు జనసేన వైపు మొగ్గు చూపి అన్ని మంతనాలు జరిపి అన్నిసార్లు మాట్లాడి ఇప్పుడు మళ్ళీ రివర్స్ స్టెప్ బ్యాక్ అయ్యి మళ్ళీ వైసీపీలో జాయిన్ అవ్వడం ఏంటి? అసలు ఆయన స్ట్రాటజీ ఏంటి? ముద్రగడ గారు ఏమనుకుంటున్నారు అసలు? ఒక 20 సంవత్సరాల ముందు అశోక హోటల్లో దాసరి నారాయణరావు గారు మా గురువు గారు, అలాగే ముద్రగడ పద్మనాభం, కొంతమంది కాపు యువకులు కలిసి తెలుగు తల్లి అనే పార్టీ పెట్టబోయారు. తెలుగు తల్లి ఆ పార్టీకి ముద్రగడ అధినాయకుడు అనుకున్నారు. ఆయన ముద్రగడ అధినాయకుడైతే నాకేముంటుంది విలువ అని దాసరి నారాయణరావు గారు అనుకున్నారు. తర్వాత వాళ్ళు దూరం అయిపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ అయిపోయారు. అప్పటికాంచి కాపు ఉద్యమాన్ని ముద్రగడ లేవనెత్తునే ఉన్నారు. కాపు ఉద్యమాన్ని ఎక్కడా లేవనెత్తడం మానేయలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కాపు ట్రస్ట్కి కనీసం 1000 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్గా ఇవ్వమని చెప్పాడు. 2000 కోట్ల రూపాయలు ఇవ్వమంటే 1000 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్గా ఇచ్చాడు. అయిపోయిందా? తర్వాత ఎలక్షన్లో నిలబడినప్పుడు బేరసారాలు ఉంటాయి. అట్లాంటి పేరున్న వాళ్ళు రావయ్య వచ్చి ఎమ్మెల్యే సీట్ తీసుకో, లేకపోతే రావయ్య వచ్చి అప్పుడు ఎంపీ సీట్ తీసుకుంటే రారు. అసలు నువ్వేమిటి, నేనేమిటి, నాకేమిటి, నీకేమిటి, నీకు నేనేం చేయాలి, నాకు నువ్వేం చేస్తావు అని కొంచెం బేరసారాలు వాళ్ళ స్థాయిని బట్టి ఉంటాయి. ఆ బేరసారాల్లో కొంచెం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడికి తను పెద్ద సూపర్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి భ్రమలో ఉంటాడు. ఎప్పుడు నేనెందుకు తల వంచాలి అనుకున్నాడు. చిత్తుగా ఓడిపోయాడు. పోనీ ఇంత హెల్ప్ చేసిన తర్వాత ముద్రగడ తాలూకు ఉద్యమంలో ఒక ట్రైన్ని కూడా కాల్చేశారు. ఆ ట్రైన్ కాల్చింది ఎవరంటే తెలుగుదేశం వాళ్ళు అనుకున్నారు. సిబిసిఐడి తాలూకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లోనూ వైఎస్ఆర్సీపీ వాళ్ళే కాల్చారన్నారు. వాళ్ళు కాదు, వైఎస్ఆర్సీపీ ముసుగేసుకున్న కొంతమంది రౌడీలన్నీ వాళ్ళు తప్పించుకున్నారు. అప్పటికాంచి ముద్రగడ ఈజ్ రిక్వెస్టింగ్ ఫర్ ఎ గుడ్ జాబ్, ఫర్ ఎ గుడ్ పోస్ట్. అంటే ఏమిటి, నా కులస్తులకి నేను సేవ చేసుకోవడానికి నాకు తగిన పోస్టు ఇవ్వాలి అంటున్నాడు. తగిన పోస్ట్ అంటే ఏమిటి? 2-3 పోస్టులు ముఖ్యంగా ఉంటాయి. ఏమిటంటే ఫస్ట్ పోస్ట్ ఏంటంటే హోమ్, రెండో పోస్ట్ ఏంటంటే ఆర్థిక శాఖ, మూడో పోస్ట్ ఏంటంటే ఇక్కడ ఎంఆర్ అంటే మండల రెవెన్యూల మీద అధికారులు ఉంటారు కదా వాళ్ళు. తర్వాత ఏంటంటే కనీసం అట్లీస్ట్ మున్సిపాలిటీస్ అంటే ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి పోస్టులు ఈ 4 పోస్టులు. హోమ్ కానీ, ఆర్థికం కానీ, రెవెన్యూ కానీ, లేకపోతే మున్సిపాలిటీస్ కానీ. మిగతా పోస్టులు ఏమి ఇచ్చినా ఇప్పుడు ఆఫీసుల్లో డబ్బులు ఉండవు. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారికి పెద్ద పోస్ట్ ఇచ్చారు తెలుగు అని చెప్పేసి, చిన్న మా భాషలో చిల్లి గమ ఇచ్చారా వాళ్ళకి. ఆ పోస్టు, ఆ కుర్చీ, ఆ ఫ్యాను కూడా ఏసీ కూడా ఉండదు. ఆ ఫ్యాన్ వేసుకొని కూర్చోవడమే, కబుర్లు చెప్పుకోని ఏదో కన్సాలిడేటెడ్ శాలరీ విల్ బి గివెన్, అంతే తప్ప ఏం లేదు. కనుక అట్లాంటివేవో ఆయన ఆశించి ఉంటాడు, వీళ్ళు ఇవ్వలేదు. ఎవరిది కరెక్ట్ అంటారు? ఆశించడం కరెక్టా లేకపోతే వాళ్ళు ఇవ్వకుండా ఉండడం? ఆయన నా కోసం అంటులేదు కదా, నా ప్రజల కోసం అంటున్నాడు. ఇప్పుడు ఎవరు చెప్పిన అదే చెప్తారు కదా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరు చెప్పినా అది చెప్తారు. బట్ అది నిజమా కాదా అనేది మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, రాజకీయ నాయకులు మాట్లాడిన మాట మనం ఎప్పుడు నిజం అనుకోకూడదు. దీని వెనకున్న ఆంతర్యం ఏమిటి అనుకున్నప్పుడే మనం రాజకీయ విశ్లేషకులు అవుతాం. అర్థమైందా? రాజకీయ నాయకుడు ఎవడు మాట్లాడితే అది నిలబెట్టుకోలేడు. లేదంటే కోవిడ్ అంటాడు, లేదంటే నా పక్కనోళ్ళు నాకు సహకారం చేయలేదంటారు, లేదంటే నా చేత పని చేయలేదు, మొత్తం అన్నీ కూడా నాశనం చేశారని ఎదురు పార్టీ మీద తోసేస్తారు. ఇక్కడ చెప్పింది ఏంటంటే, నేను చేస్తా, మా కాపులకు మేలు చేస్తా, ఓట్లు వేయిస్తా, నా మాట ఏమిటి అన్నాడు. నీ మాట ఏముంటుంది? మామూలుగా వచ్చేసి భోజనం చేసి వెళ్ళిపోయి కూర్చొని నిలబడు,
అని ఆయన చెప్పాడు. అంటే సరదాగా నవ్వుకోవడం కోసం చెప్తున్నాను. అయిపోయాడు. ఈయనేంటి తెలివిగా చేగొండి హరిరామదోగ ఎప్పటి నుంచో ఖాళీగా కూర్చొని కాఫీ టీ లేకుండా అలా కూర్చున్నాడు. ఆయన కొత్త రాశాడు, నాయనా నువ్వు తప్పకుండా గెలిచేస్తా, సీఎం అయిపోతావు. ఆయనకి ఏమాత్రం రాజకీయ అనుభవం ఉన్నా పవన్ కళ్యాణ్ పట్టుకొని నాయన నువ్వు సీఎం అయిపోతావు అంటావా? సీఎం అయిపోతా ఆయన ఏమిటి 1 to 10 పవన్ కళ్యాణే వచ్చే జనాలు. నెంబర్ 1 పవన్ కళ్యాణ్, నెంబర్ 2 10 వరకు. ఆ 10 ఎవరంటే మనోహర్. వాళ్ళ తాలూకా ఆ టీంని చూసి నువ్వు సీఎం అవుతాను అన్నట్టు ఈ తాలూకా అది అనుభవం తగలయ్యా, ఎందుకు వదిలేసాయి. ఆయన ఈయన ఒకటయ్యారు, ముద్రగడ్డ చేగొండి హరిరామయ్య ఒకటయ్యారు. జగన్కి లెటర్ రాశారు, ఏమిటయ్యా నువ్వు 24 సీట్లు తీసుకున్నావు, మన కాపులు ఎంతమంది ఉన్నారు కదా, ఎంత పని చేశావు, ఇక నీ విజయాన్ని ఎవరు కూడా హర్షించరు, నీకు విజయం రాదు, నీ కర్మ అని ఉత్తరం రాశారు. ఎవరు? చేగొండి హరిరామయ్య. ఈయన కూడా మళ్ళీ వైసీపీ దగ్గరికి వెళ్ళాడు. నీకు తెలుసో తెలీదో హీఈస్ కమింగ్ బ్యాక్ టు జనసేన. లేటెస్ట్ న్యూస్. తెలుసో తెలీదు జనసేన. మరి అప్డేట్ గా ఉండాలి. అంటే ఇప్పుడు ఇలాగా ఇన్నిసార్లు మైండ్ చేంజ్ లేదు ఈ మనిషికి అని ప్రజలు అనుకుంటారు కదా. అదే ఆశ్చర్యం. ఈజ్ కమింగ్ బ్యాక్ టు జనసేన. దే విల్ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్. ఏ అండర్స్టాండింగ్ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఒక సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం. ఈ జగన్ ఏం చేశాడు? రెడ్డి వర్గం అన్నాడు, కమ్మ వర్గం అన్నాడు, మిగతా వాళ్ళ చేతగానే వాళ్ళు మాది వర్గం ఎవరిమంటే వాళ్ళు సారీ కంసారి కొమ్మరి మంగళ అందరూ ఎవరికాల వర్గాలు అయిపోయారు. ఇప్పుడు జనసేన పార్టీ ఎంత కీలక పాత్ర పోషిస్తుంది, ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆంధ్ర ఎలక్షన్స్ లో అంటే మీరేమంటారు? ఉందా అసలు ప్రభావం జనసేన పార్టీ? జనసేన పార్టీకి విపరీతమైన ప్రభావం ఉంది. పోయిన ఎలక్షన్స్ లాగా అంతేనా? ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, జనాలు మాత్రం వస్తుంటారు. పోయిన ఎలక్షన్స్ కాదమ్మా, నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. పోయిన ఎలక్షన్స్లో జనసేన తరఫున ఉన్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు వస్తున్నారు జనసేనలో, మేము చేస్తామండి, మీరు డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకుంటారని వస్తున్నారు. అక్కడ సీట్లు అడుగుతున్నారు. అక్కడే కదా ముద్రగడ్డకినేమో జనసేనకి వచ్చింది. అంటే పోయిన ఎలక్షన్స్తో మనం కంపేర్ చేయకూడదు. ఇప్పుడు జనసేనకి వచ్చినంత క్రౌడ్ ఎవరికీ రావటం లేదు. లాస్ట్ టైం కూడా చాలా క్రౌడ్ వచ్చింది సార్. పవన్ కళ్యాణ్ గారు సభ పెడితే ఎంతో మంది వచ్చారు, కానీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోలేకపోయారు. ఘోరమైన అవమానం జరిగింది లాస్ట్ టైం ఎలక్షన్స్. అప్పటికి ఇప్పటికి కూడా యోజనాలు తేడా ఉంది. ఇప్పుడు వాళ్ళ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకొని, వాళ్ళ తిండి వాళ్ళు తిని, వాళ్ళ మంచినీళ్ళు వాళ్ళు తాగి లక్షలాది మంది జనాలు వస్తున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతాడు. ఇప్పుడు 24 సీట్లు ఉన్నాయి. ఎన్ని సీట్లు గెలుస్తారు? 24 సీట్లు ఇచ్చినారు కదా, ఎన్ని సీట్లు గెలుస్తారు అప్రాక్సిమేట్లీ? కాదమ్మా, కింగ్ మేకర్ అవుతాడని చెప్తున్నాను కదా. ఇప్పుడు 24 సీట్లు వీరికి వచ్చాయమ్మా, అర్థమైందా? ఆయనకి 80 సీట్లు వచ్చాయమ్మా. కింగ్ మేకర్ ఎవరు? ఏంటి వైసీపీ పార్టీ వచ్చి తెలుగుదేశంలో చేరిపోదు కదా. ఇప్పుడు బీజేపీకి అన్ని సీట్లు రావు కదా కలుసుకోవడానికి. అప్పుడు కింగ్ మేకర్ ఎవరు? డిసైడింగ్ ఫ్యాక్టర్ జనసేన అవుతుంది. దాన్నే సీఎం చేసేటువంటి అవకాశం ఎవరి చేతుల్లో ఉంటుంది చెప్పమ్మా. మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అంతే కదా, డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆయన చేతుల్లోనే ఉంటుంది. అందువల్ల అంతకుముందు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా గెలిచాడు. రీకౌంటింగ్ చేసిన తర్వాత ఓడిపోయారని చెప్పారు. ఫర్ యువర్ కైండెస్ట్ ఇన్ఫర్మేషన్. ఎలా గెలిచాడో, ఎలా ఓడిపోయాడో, దేనికి ఓటేసినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పడిందో ఆ లోగుట్టు పెరుమాళ్ళు గెలిక చూద్దాం సార్. లోగుట్టు చెప్పలేము మనం. అది ఎవరికి గుద్దినా వైఎస్ఆర్సీపీకి బీజేపీకి ఎందుకు పడిందో, ఎలా పడిందో అందుకే చెప్తున్నాను. బీజేపీ ఎవరిని సమర్థిస్తే వారే విజేత అని నేనే చెప్పాను మొట్టమొదట. బీజేపీ సమర్థించకపోయినట్టయితే, బీజేపీ కానీ సాఫ్ట్ కార్నర్ లేకపోతే జగను ఓడి ₹1,00,000 ఖర్చు పెట్టినా గెలవడు. ఒకవేళ సాఫ్ట్ కార్నర్ ఉంటే బీజేపీ జగన్ని సొంత పుత్రుల్లా చూసుకున్నట్టయితే, లేదా ఈయన సంపాదించిన లక్షల కోట్లు కూడా బీజేపీ సమర్థించుకుంటే రావచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా టుడే వాట్ ఈస్ ద రిజల్ట్ బై అంటే పీకే ప్రశాంత్ కిషోర్
అట్టర్ ఫ్లాప్ అవుతాడు జగన్ అని చెప్తున్నారు. వీళ్ళు తప్పకుండా గట్టి మెజారిటీతో విజేతలు అవుతున్నారని చెప్తున్నాడు అన్నమాట. బట్ మామూలుగా యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీ కానీ సర్వే రిపోర్ట్స్ కానీ టగ్ ఆఫ్ వార్ అయితే 50-50 ఉంది అని చెప్తున్నారు. అట్టర్ ఫ్లాప్ అవుతారో లేదో వేచి చూద్దాం. థ్యాంక్ యూ. అవునమ్మా, ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. ఎవడు ప్రశాంత్ కిషోర్? ఆ పవన్ కళ్యాణ్కి గుండెకాయ. సారీ రిపీట్. ఎవరు ఈ ప్రశాంత్ కిషోర్? జగన్మోహన్ రెడ్డి గారికి గుండెకాయ. మరి గుండెకాయ ఎలా చెప్పినట్టే మనం ఏం మాట్లాడతాం తల్లి? డబ్బులు తీసుకొని క్యాంపెయినింగ్ చేశారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి క్యాంపెయినింగ్ చేయట్లేదు. కన్సల్టెన్సీసే కదా అవి కూడా. లెట్ us think so. చూద్దాం. Let us hope all the best. డెఫినెట్లీ ఇదే మాట మనం ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా నేను చెప్తున్నాను కదా, నా గుండె చేరిందో చెప్తున్నాను.